హాస్పిటల్కి వెళ్ళాం. వస్తూ హాస్పిటల్కి వెళ్ళినాం. ఎందుకంటే ఒక 3 నెలల కిందట అనుకుంటా నేను ఒక టీవీ ఛానల్లో TV9 ఐ థింక్ ఒక స్టోరీ వేశారు. ఏమనంటే డయాలసిస్ సెంటర్ లో వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో డయాలసిస్ సెంటర్ లో జనరేటర్ లేక అక్కడున్న రోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. గంటలు ఆగిపోతా ఉంది. రోగులు మళ్లీ దానికి కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది వచ్చిన వార్త. సరే చేస్తారు, వార్త వచ్చింది కదా, ప్రభుత్వం స్పందిస్తుందని అనుకున్నాను. కానీ ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్తే ఇప్పటికీ కూడా జనరేటర్ అనేది గ్రౌండ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నడుస్తుంది, నాకు బాధ్యత లేదన్నట్టు అక్కడ ఉన్న డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే డయాలసిస్ సెంటర్స్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు మన రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తులకి ఒక వరంలాగా డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అదర్వైజ్ ఇదే వికారాబాద్ లో డయాలసిస్ సెంటర్ లేకపోతే హైదరాబాద్ పోయి చేసుకునేవాళ్ళు. అట్లా సగం మంది చేసుకుని సగం మంది చచ్చిపోయే వాళ్ళు కూడా, ఎందుకంటే చేసుకునే స్తోమత లేక. అట్లనే ఫ్రీగా డయాలసిస్ సెంటర్స్ ఇక్కడ కాదు, ఏ మూల పెట్టారు రాష్ట్రంలో. కానీ దానికి సంబంధించిన కనీసం జనరేటర్ ను కూడా అప్పుడే ఆనంద్ గారు ఉన్నప్పుడే జనరేటర్ కూడా శాంక్షన్ ఉంది. దాన్ని గ్రౌండ్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ గ్రౌండ్ చేయడానికి లేదు. ఇంకో మాట చెప్తున్నారు పేషెంట్స్ ఇప్పుడు పోతే ఇంజక్షన్ తీయాలి, వారానికి ఒకటి మాకు ఇంజక్షన్ తీయట్లేదమ్మా, 4 రోజులు అవుతుందని. ఇది ప్రభుత్వ చిత్తశుద్ది, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది. ఇప్పటికైనా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో ఇమీడియట్ గా జనరేటర్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఇంజక్షన్స్ కూడా ఇవ్వట్లేదు, వారానికి ఒకటి ఇచ్చేవాళ్ళు మాకు అంటున్నారు. అది కూడా ఇమీడియట్ గా ఇచ్చేటట్టు ప్రభుత్వం పైన అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది.